హైదరాబాద్ లోక్సభ స్థానం ఫలితంపై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. హైదరాబాద్ లోక్సభ స్థానం 1984 నుంచి ఈ రోజు వరకు అది ఓవైసీ అడ్డాగా కొనసాగుతుంది. హైదరాబాద్ లో పతంగ్ ను పటాపంచలు చేసి కమలం వికసించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. మాధవీలత పోటీతో హైదరాబాద్ పోరు దేశవ్యాప్తంగా ఆకర్షించింది. హైదరాబాద్ లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అత్యధిక సార్లు 6 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు అతని కుమారుడు అజదుద్దీన్ ఓవైసీ 4 సార్లు గెలుపొందారు. అంటే గత 40 ఏళ్లుగా హైదరాబాద్ లోక్సభను అడ్డాగా చేసుకుని ఓవైసీ కుటుంబం పాలిస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో అజదుద్దీన్ ఓవైసీపై బీజేపీ అభ్యర్థి మాధవీలత తొలిసారి పోటీ చేస్తుండడం, 4 సార్లు సిట్టింగ్ ఎంపీగా ఉన్న అసద్ పై తొలిసారి పోటీ చేస్తున్న మాధవీలత గెలుపు ధీమా సైతం నేషనల్ మీడియాను ఆకర్షించింది. కౌంటింగ్ కు మరికొన్ని గంటలే సమయం ఉంది. మొన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సైతం హైదరాబాద్ ఓవైసీకి అడ్డాగా ఉండబోతుందని వెల్లడించాయి. అయితే ఈసారి అసద్ మెజార్టీకి గండిపడే అవకాశం ఉన్నట్లు పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. హైదరాబాద్ లోక్సభ స్థానం ఫలితంపై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. హైదరాబాద్ లోక్సభ స్థానం 1984 నుంచి ఈ రోజు వరకు ఓవైసీ అడ్డగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మీరు అన్నట్టు ఈసారి అయితే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన లోక్సభ నియోజకవర్గాల్లో మనకు హైదరాబాద్ కూడా ప్రధానమైంది. ఎందుకంటే తెలుసు మనకు మొత్తం ముస్లిం సమాజంలో, అంటే ముస్లిం సంబంధించిన సమాజంలోనే ఒక మంచి వాయిస్ ఉన్న లీడర్గా ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ పేరు ఉంటుంది. అంటే ఎక్కడ మనకు లోక్సభలో తనకు సంబంధించిన ప్రసంగాలు కావచ్చు, మిగతా ఏది చూసినప్పటికి కూడా ఒక మంచి వాయిస్ ఉన్న లీడర్గా, అంటే ముస్లిం సమస్య వచ్చినప్పుడు గలవెత్తి మాట్లాడే లీడర్గా ఓవైసీకి పేరుంది. అలాంటి ఓవైసీకి సంబంధించినటువంటి కాన్స్టెన్సీ, అంటే అది కంచుకోటగా ఉంది. మనకు తెలుసు హైదరాబాద్ అనేది మీరు అన్నట్టు 40 సంవత్సరాల నుంచి అది ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు ఆ స్థానాన్ని గెలుస్తూనే ఉన్నారు. అసలు అక్కడ పోటీకి ఛాన్స్ లేనటువంటి మాటలు వింటాం. అలాంటి హైదరాబాద్కు సంబంధించిన కాన్స్టెన్సీలో అప్పుడు బద్దం బాలరెడ్డి ఏ విధంగా అయితే గట్టి పోటీ ఇచ్చారో సేమ్ అదే తరహా పోటీ ఈసారి మాధవీలత ఇచ్చిందన్నది మాత్రం కాదన్న నిజం. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చాలా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అయితే అన్ని వన్ సైడ్గా ఇటు ఓవైసీ గెలుస్తారని చెప్పి తమ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసినప్పటికీ కూడా మెజారిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈసారి గండి పడుతుంది. గతంలో మెజారిటీతో పోలిస్తే స్వల్ప మెజారిటీతోనే ఓవైసీ గెలవబోతున్నది మాత్రం ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్లో మనకు చెప్పిన విషయం. దాదాపు అంటే ఎప్పుడూ లేనంత ఒక చర్చ మాత్రం హైదరాబాద్ లోక్సభకి జరిగింది. 46.08% ఈసారి పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సందర్భంగా కూడా మనం మాధవీలత చూసాం. ప్రతి పోలింగ్ సెంటర్కి వెళ్ళడం కావచ్చు, రిగ్గింగ్ సంబంధించిన వాటిపైన ఆరోపణలు చేయడం కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత ఓవైసీ లాంటి వారు కూడా ఈసారి ఫీల్డ్ లెవెల్లో గతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ కష్టపడ్డారనే చర్చ జరిగింది. ఆయన గతంలో ఎప్పుడు కూడా అంత తన గెలుపు మీద దీపంగా ఉంటారు, కానీ ఈసారి మాత్రం తను కూడా స్వయంగా ప్రతి గల్లీ తిరిగిన పరిస్థితులు మనం చూసాం. అంత గట్టి పోటీ మాత్రం మాధవీలత ఇచ్చారని చెప్పాలి. అంతకుముందు సోషల్ మీడియాలోనే ఇంటర్వ్యూస్ ద్వారా ఫేమ్ అయినటువంటి మాధవీలత ఈసారి హైదరాబాద్ లాంటి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడంతో ఆమె దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ప్రాధాన్యత ఒక ఫేమ్ అయ్యారని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. అమిత్ షా లాంటి నాయకుడు కూడా, అమిత్ షా లాంటి వ్యక్తి ఈ ప్రచారం కోసం తను హైదరాబాద్కు స్పెషల్గా రావడం కావచ్చు, అంటే వారు ఈ సీటుపై ఎంత ఫోకస్ పెట్టారనే విషయం స్పష్టం అవుతుంది. గతంలో బద్దం బాలరెడ్డి 4,15,000 అధిక ఓట్లు సాధించారు. దాదాపు స్వల్ప ఆధిక్యంతో అప్పుడు సలావుద్దీన్ ఓవైసీ గెలుపొందడం మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒకసారి బద్దం బాలరెడ్డి తనే స్వయంగా 4,14,000 ఓట్లు ఇక్కడ నుంచి ఈ ఓట్లు పొందడం జరిగింది. ప్రస్తుతం మాధవీలతకు సంబంధించి కూడా దాదాపు అదే స్థాయిలో ఓట్లు ఆమె సాధించవచ్చు అనే అవకాశం అయితే చెప్తారు. ఎందుకంటే ముస్లిం మైనారిటీ ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉండడం కారణంగా ఓవైసీ గెలుపు దాదాపు ఖాయంగానే అన్ని మనకు ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం మాధవీలతకు మాత్రం తను ఒక పార్టీలో కీలకమైన వ్యక్తిగా మారే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆమెకు సంబంధించి మనం చూసాం, ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా స్వయంగా ప్రత్యేకంగా కలిసి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. చాలా అంటే ఎక్కడైతే బీజేపీ ప్రభావం ఉన్న రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా హైదరాబాద్కు వచ్చి మరి మాధవీలతతో కలిసి ప్రచారం చేసిన సందర్భాలు చూసాం. అట్లా ఈసారి అయితే కొంత మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నియోజకవర్గాల్లో మనకు హైదరాబాద్ కూడా ప్రధానమైనని చెప్పాలి. ఏదేమైనా ఈసారి కొంత మెజారిటీకి మాత్రం తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమణ.